ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పట్టు కొడతాడా, కోతకొచ్చిన పొలాల్ని నాశనం చేస్తాడా? ఇలాంటి పొగరబోతుని క్షమించకూడదు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయాలి. వీడికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసిన వాడిని తప్పు పట్టకుండా ఈయన్ని శిక్షించమంటారు ఏమిటండి? కేసు పంచాయతీకి వచ్చింది గనక ముద్దు కృష్ణ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. అమ్మాయి గారు ఇక్కడ లేరమ్మా. ఇంట్లో వాళ్ళని ఎంత అడిగినా ఏమీ సమాధానం చెప్పడం లేదమ్మా. ఎక్కడున్నా సరే నే వదలను. బండి ఎక్కండి. ఏంటి 100 కొరడా దెబ్బలా? 200 కొట్టండి. వీడిని చంపి పాత్ర ఏంద్రో అద్దు పౌరుషం పొడుచుకొచ్చింది. అది ఎవరు? దానికి నీకు సంబంధం ఏంటి? తోడబుట్టిన చెల్లెలా, తాళికట్టిన పెళ్ళవా? సత్యమూర్తి, పెళ్ళాము చెల్లెలు కానంత మాత్రాన ఎవడైనా ఏ ఆడదాని చేయైనా పట్టుకోవచ్చా? నీ కొడుకు చేసిన ఎదవ పనికి ఎనకేసుకురావడానికి సిగ్గు అనిపించడం లేదు? ఎవరికైనా సిగ్గులేంది. ఎవరితో అడ్రస్ లేదని తీసుకొచ్చి అబ్బా కొడుకులు ఉమ్మడిగా ఉంచుకున్నారు. అంతకంటే సిగ్గుమాలు పడి మేమేం చేయలేదులే. రే సత్యమూర్తిని చంపేస్తాను రా. రే, ఒకప్పుడు నీ ఉప్పు తిన్న పాపానికి నిన్ను వదిలేస్తున్నాను రా. లేకపోతే పెళ్లికి అవసరం ఒక ఆడపిల్ల మీద ఇలా అపరం చేస్తావు నువ్వు. ఈ దండ అమ్మాయి మెళ్ళో వేయి. నువ్వు కూడా వేయమ్మా. మా అమ్మ మీ బిడ్డ పరువు కాపాడడానికే మీతో చెప్పకుండా దండలు మార్పించాను. రండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. అమ్మా. ఎవరికమ్మా? ఇక నా కూతురు ఎలా అవుతావు? ఈయన గారి కోడలేక. వస్తానండి. త్వరగా రెడీ చేయండి. తెల్లారడానికి ఇంకా 10 గంటలే ఉంది. ఇంకా చాలా రాత్రులున్నాయి. మరి అంత స్పీడ్ వద్దు. అరే, నువ్వెన్నైనా చెప్పరా, నీకు మగపిల్లాడే పుట్టాలరా. కాదు నాన్న, మనవరాలే పుట్టాలి. అది కాదురా, మన వంశాలకు వారసుడు కావాలి కదా. నీ మంచి చెడలు చూసుకోవడానికి ఒక ఆడపిల్లే పుట్టాలి. ఏ అక్కర్లేదు, మగాడు చాలు, మగాడే పుట్టాలి. రామరా, సరైన సమయానికి వచ్చావు. నేనేమో మగపిల్లడే కావాలన్నాను, ఈడేమో ఆడపిల్ల కావాలన్నాను. నీకెవరు కావాలో ఖచ్చితంగా చెప్పమ్మా. ముందు శోభనం జరిగితే కదా. శోభరమే కాకుండా పిల్ల ఏంట్రా నాయన. రారా పోదాం రా. రా నాన్న. ఇవన్నీ ఎందుకు పెట్టారు? తినడానికి. ముందు ఈ పాలు తాగాలి, తర్వాత కాసేపు మాట్లాడుకోవాలి. ఈ పండు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఈ స్వీట్లు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఇదిగో, ఈ ముగ్గంతా మన దగ్గర కుదరదు. ముందు పూర్తిగా తినాలి, తర్వాత మాట్లాడుకోవాలి. లేదా ముందు మాట్లాడుకోవాలి, ఓపికంటే తర్వాత తినాలి. సరే, అయితే ముందు ఏం చేద్దాం? ఏం చేద్దాం? మాట్లాడుకుందాం. ఏంటి ఈడెప్పుడు వచ్చిన పక్కన పడుకున్నాడు? రే రే, లేరా లే. ఏంటి? బ్రష్. ఇక నుంచి పళ్ళు తోకోవాల్సింది దీంతోనే, పుల్లలతో కాదు. ఏంటి ఇంత నొరగ వస్తుంది? పేస్ట్కి నురగరాక పెరుగుస్తుందా? అయ్యో, నా బొట్టు. వద్దు, నేనే తీసుకుంటాను.
కిచెన్ లోకి పింగాణి సామాన్లు కూడా కావాలి మా నాన్నని అడుగు. బెడ్రూమ్ లోకి పౌడర్ హెయిర్ ఆయిల్ కావాలి నాన్నని అడుగు. ఇవన్నీ మీ నాన్న అడుగుతారా ఇప్పుడే మనకి పిల్లలతో అర్జెంటుగా కోహినూర్ ప్యాకెట్ పట్టండి ఆ? అదేనండి నిరోధండి వెళ్ళండి ఏంట్రా సామాన్లు కావాలని రాసింది నాన్న, నేను తీసుకొస్తాను అలాగే. సరే దీంట్లో రాయలేదు, అర్జెంటుగా ఓ పొట్లం కోహినూరు కావాలట. ఏంటి కోహినూరా? రే తమ్మయ్య, కోడలకి అర్జెంటుగా కోహినూరు పొట్లం కావాలంట. పట్రా. అలాగే. అమ్మయ్య, ఎన్ని కిలోల ప్యాకెట్ అర్జెంటుగా కావాలన్నాడే. గోపి అయ్యారు బజార్కి వెళ్ళి కోహినూరు పొట్లాలంట, అర్జెంట్ గా పట్టరా. ఏంటండి అదే? నాకు మాత్రం ఏం తెలుసురా. ఎన్ని కిలోలు అండి? పడుంటది ఓ 10 కిలోలు అట్రా. అలాగేనండి. ప్రియమ్మా, మావయ్య ఇగో అమ్మా, నువ్వు చెప్పిన పింగారి సామాన్లు అన్ని తెచ్చేసాను. ప్రియమ్మా ఇదిగో నువ్వు అడిగిన కోహినూరు. షాపులో ఉన్నవన్నీ తీసుకొచ్చాను అమ్మగారు. కూరగాయలు తీసుకొచ్చాను అమ్మగారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా. వద్దత్తయ్య, ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళలోనే తింటాను. ప్రియా, అన్నం పెట్టు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి? ఇటు పిన్ని. పద్ధతి మార్చుకోండి. అన్నం పెట్టనా? అక్కర్లేదు, మేమే పెట్టుకుంటాం. అరే కొరపోయింది. ఇదిగో మంచిగా తాగు. ఇది అన్నం కాదురా, అమృతం. మొత్తం తినేశారా? మొత్తం తినేసాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి తినలేదండి. ఇంకా తినలేదా? పొరపాటు అయిపోయిందమ్మా. బాగుంది కదా అని మొత్తం తినేసాం. వెనక నువ్వు ఉన్నావనే సంగతే మర్చిపోయాం. మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య, కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే చాలు. నాకోటి, మా అబ్బాయి కోటి, మా కోడలు కోటి. ఏమండి పెళ్లి ఫోటో తీసుకున్నారా అండి? అది పెళ్ళప్పుడు తీసుకునేది. అయ్ ఊరంతా ఎంత ఎర్రగా ఉందో. మాయా ఫోటో తీసుకున్నారు, అమ్మంటే వద్దంటున్నారు. ఆడు మొగ అడగం చేసావు పెద్ద. రండి సార్. తితి పెళ్లి ఫోటోలో ఈయనెందుకు? మాయా కొంచెం పక్కకు వస్తారా? నీ పక్కగా? వద్దు. మధ్యలోకి రానా? నాన్న నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, పెళ్లి ఫోటో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకోవాల్సిందండి. అదేనయ్యా, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసిన అందరూ కొత్త తీ. ఒకటో రకంలో 3 పెప్పి కోవాలి. ఒకటే రకం 2 ఉన్నాయండి. నాన్న 2 ఉన్నాయంట. పర్వాలేదండి, మామయ్య గారికి ఒకటి ఇచ్చేయండి, ఇంకోటి మన ఇద్దరం తిందాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నోటితో కొరికి సగం సగాలు వేస్తా. ఒకటిచ్చే, ఇది మనతో తిందాం. ఈ వెన్న పోస్తే ఎందుకు నాన్న? ఇవాళ నువ్వు వెన్న పోస్తోటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావుడి? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడికి ఇచ్చేయి. ఇదిగో అమ్మగారు, మా అత్తలు ఇగోనండి. 2 రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరిచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to